ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థుల రాజ్యసభ ఎన్నిక లాంఛనమే కానుంది. 4 అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించి ఎన్నికల సంఘం ఆమోదించింది. టీడీపీ తరపున సానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ అభ్యర్థిగా బరిలో నిలవగా జనసేన తరపున లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో 4 అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. దీంతో వీరి ఎన్నిక ఇక లాంఛనమే కానుంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించబోతున్నారు రిటర్నింగ్ అధికారి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మాధవి, ఆంధ్రప్రదేశ్ లో 4 రాజ్యసభ స్థానాలకు 4 నామినేషన్లు మాత్రమే రావడం జరిగింది. నిన్నటితో నామినేషన్ల గడువు ముగిసింది. అయితే ఈ రోజు స్క్రూటినీ జరిగింది. నామినేషన్ల సంబంధించి టెక్నికల్ గా స్క్రూటినీ అయితే జరిగింది. స్క్రూటినీలో 4 నామినేషన్లు కూడా ఆమోదించింది ఎన్నికల సంఘం. ఇక్కడ రిటర్నింగ్ అధికారి వనితా రాణి ఎవరైతే వీరి తరఫున వచ్చిన ప్రతినిధులతో మాట్లాడటం జరిగింది. వారి పేపర్స్ అన్ని కూడా చెక్ చేయడం జరిగింది. పూర్తిగా 4 కూడా సానా సతీష్, చింతకాయల విజయం, భాష్యం రామకృష్ణ, జనసేన నుంచి లింగమనేని రమేష్ 4 నామినేషన్లు కూడా ఎన్నికల సంఘం ఆమోదించింది. ఏదైతే 4 నామినేషన్లు రావడంతో ఇక ఎన్నిక లాంఛనమేను. దాదాపు రేపటి వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఎల్లుండి అంటే 11వ తారీఖున అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ధ్రువపత్రాలు కూడా అందజేయబోతున్నారు. నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమికి సంబంధించిన 4 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు మనం భావించాల్సి ఉంది. 11వ తారీఖున వారికి ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి వనితా రాణి ధ్రువపత్రాలు అందజేయబోతున్నారు. రవిచంద్, అంటే ఇవి ఎన్నిక ఏకగ్రీవంగా ఇంకా లాంఛనం అనుకోవచ్చు, లేదా ఏమైనా పరిణామాలు ఉండే అవకాశం ఉంటుంది? ఎందుకంటే కూటమి సభ్యుల నుంచి కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా మంది వరకు కూడా ఉన్నారు నేతలు. అంటే ఈ 4 స్థానాలకి 4 నామినేషన్లు మాత్రమే రావడం జరిగింది. అంటే మీరు అన్నట్టు 5వ స్థానానికి గనక ఎవరన్నా 5వ నామినేషన్ కూడా వస్తే ఎన్నిక అనివార్యం అయ్యేది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో 4 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 4 స్థానాలకు 4 మాత్రమే అభ్యర్థులుగా వేయటం జరిగింది. 4 నామినేషన్లు కూడా ఎన్నికల సంఘం స్క్రూటినీ చేసి మొత్తం కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారి చూసి మొత్తం 4 నామినేషన్లను కూడా ఆమోదించినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 4 నామినేషన్లు దాఖలు కావడంతో ఎన్నిక లాంఛనంగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే నామినేషన్ల ఉపసంహరణ రేపటి వరకు ఉంది. రేపటి వరకు చూసి ఎల్లుండి ఎవరైతే 4 కూడా ఎన్నికల ధృవీకరణ పత్రాలను అందజేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. ఏపీలో కూటమి అభ్యర్థుల రాజ్యసభ ఎన్నిక లాంఛనమేగా కనిపిస్తూ ఉంది. 4 అభ్యర్థుల నామినేషన్ను పరిశీలించి ఎన్నికల సంఘం దీన్ని ఆమోదించడం జరిగింది. టీడీపీ తరపున సానా సతీష్, అలాగే చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ అభ్యర్థిగా బరిలో నిలవగా జనసేన తరపున లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఏపీలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవడంతో 4 అభ్యర్థులే వీటికి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. దీంతో వీరి ఎన్నిక ఇక లాంఛనమేగా కనిపిస్తూ ఉంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత వీరిని అధికారికంగా ప్రకటించబోతున్నారు రిటర్నింగ్ అధికారి.